హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వేసవి కాలం స్పెషల్ మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ మామిడికాయ పచ్చడికి వచ్చేసి నేను అంటు మామిడికాయలు యూజ్ చేసినాను. మా సైడ్ అయితే వీటిని అంటు మామిడికాయలే అని అంటారు. ఇంకా తెలంగాణలో అయితే వీటిని తోతాపర్రి అంటారు. వీటితో మనము ఒక 2 months 3 months నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా అయితే నిల్వ ఉండదు. సో ఒకసారి తయారు చేద్దాము, ఒకసారి ప్రిపేర్ చేద్దాము, 2 months అయినా మామిడికాయ పచ్చడి టేస్ట్ చేద్దాము అనేసి నేను ఈ అంటు మామిడికాయలతోనే నేను ఊరగాయ పెడుతున్నాను. ఈ ఊరగాయ పెట్టేటప్పుడు మనము ముట్టెలతోనే వీటిని కోసుకోవాలి. వీటిని కత్తిపీటతో సహాయంతో కట్ చేసుకోవాలి. లేకపోతే మామిడికాయలని ఊరగాయ పెట్టేదానికి సపరేట్ కత్తి ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా తేమ ఏదైనా ఉంటుంది కదా, మనము ఏదైనా కాటన్ టవల్తో కానీ ఏదో ఒక దాంతో మనం ఇలా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద ముక్కలు కానీ వీటిని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమైనా మనకు పప్పు చేసినప్పుడు కానీ ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ ఈ మామిడికాయ పచ్చళ్ళలో వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కర్రీస్ అవి నాకు తినబుద్ధి కానప్పుడు నేను ఎప్పుడు చూసినా, ఎప్పుడు కర్రీస్ బాగాలేకుంటే అప్పుడైతే నేను ఈ మామిడికాయ పచ్చడి అనేది వేసుకొని తింటాను. నాకు మామిడికాయ ఊరగాయ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఎక్కడికి వెళ్ళే కూడా మామిడికాయ ఊరగాయ అనేసి అడుగుతాను. ఇంకా నాకు ఇష్టమని మా ఫ్రెండ్స్ కూడా నాకు మామిడికాయ పచ్చడి అనేది పంపిస్తుంటారు. ఇలా ముట్టెలతో మనం కట్ చేసుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు, పచ్చడికి వచ్చేసి మనం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా పచ్చడి అనేది నేను యూట్యూబ్లో చూసి ఒక రకంగా పెట్టినాను. కానీ మా అమ్మ ఏమని చెప్పిందంటే ఈ మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని మనము దీనికి వచ్చేసి మనం అప్పటికప్పుడే ఆవాలు మెంతులు అనేవి వేయించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఆవాలు వేసుకుంటే కనుక చేదు వస్తుంది. నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం అయితే కనుక 6 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం పొడి, 2 cups ఆయిల్, అది వేరుశనగ ఆయిల్, ఇంకా 1/2 కప్పు ఇంకా వేరుశనగ ఆయిల్ వేసుకుంటే కనుక పచ్చడికి చాలా బాగుంటుంది. మనకు కారం ఉప్పు కూడా ఎండబెట్టి వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు ఊరగాయలలో ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే మనకు ఊరగాయ అనేది ఎక్కువ శాతం నిల్వ ఉంటుంది. మనము 1/2 కప్పు 6 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు ఆవాలు మెంతిపిండి వేసుకోవాలి. మెంతులు కొన్ని ఒక 4 గింజలు వేసుకోవాలి. కానీ మా అమ్మ నేనైతే ఫస్ట్ ఏం చేసినానంటే ఈ ఉప్పు తర్వాత కారము ఇవన్నీ వేసుకుంటే మా అమ్మ ఏమని చెప్పిందంటే ఓన్లీ ఉప్పు ఒకటే వేసుకోవాలి. అది ఊరిన తర్వాత మనం నెక్స్ట్ డే పోపు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కారము ఇవన్నీ వేసుకోవాలని చెప్పింది. నేను యూట్యూబ్ దాన్ని ఫాలో అయినాను. కానీ ఇవి బాగా ఊటగల్ల కాయలు కాదు కాబట్టి అంతగా వాటర్ అనేది ఎక్కువగా రాలేదు. మంచి పుల్లగా ఉన్న కాయలు కానీ ఏమన్నా అయితే కనుక బాగా వాటర్ అనేది ఊరిపోతుంది అనమాట. దీనికైతే అంత వాటర్ అయితే రాలేదు. నేనైతే ఆవాలలో కొన్ని మా ఫ్రెండ్ చెప్పింది, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టినాను. ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి తయారు చేసుకొని ట్రై చేయండి. నా వీడియోస్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అందరికీ థ్యాంక్స్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి వంటల వీడియోస్ అన్నీ నేను కొత్తగా కొన్ని టిప్స్తో నేను వంటలు అన్నీ కొత్తవి చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇలా మనం మొత్తము గరిటెతో కలుపుకుంటే కనుక ఉప్పు కారం అనేది సరిగా పడదు. సో మనము చేత్తోనే కలుపుకుంటే కనుక మనకు ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది. దీంట్లోనే మనం ఆయిల్ వేసుకోవచ్చు. బట్ మా అమ్మ కారం వేసింటేనే వద్దు, పచ్చడి అలా నిలువ ఉండదు అనేసి చెప్పింది. సో ఓన్లీ ఉప్పు ఒకటే వేస్తుందంట మా అమ్మ ప్రకారం అయితే. సో నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఊరగాయ పెడుతున్నా కాబట్టి అలా నిలువ ఉండదు అనేసి చెప్తా అంటే నేను సరే అనుకొని ఇంకా మా అమ్మనే ఫాలో అయినాను. ఆయిల్ అయితే వేయలేదు. ఆయిల్ వచ్చేసి నేను నెక్స్ట్ డే వేద్దాము అనేసి అనుకొని ఇంకా ఆయిల్ వేయలేదు. ఇది వచ్చేసి బాగా కలుపుకోవాలి. మనం వచ్చేసి ఈ ఊరగాయను వచ్చేసి మనము జాడీలో వేసుకుంటే కానీ లేకుంటే ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. ఇలా స్టీల్ దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే కనుక గిన్నెలు మచ్చలు పడి ఆ ఉప్పదనానికి హోల్స్ పడతాయి. సో మనము ఏదైనా గాజు గ్లాస్లో వేసుకుంటే చాలా సేఫ్. ఇంకా జాడీలు అమ్ముతుంటారు బయట మార్కెట్లో. ఆ జాడీలు ఇంకా ఏం లేనప్పుడు మనము ఇంకా ప్లాస్టిక్ దాంట్లోనే దీనిని స్టోరేజ్ చేసుకోవచ్చు. పచ్చడి ఉంటే కనుక మనకు పప్పు ఇలా వేసినప్పుడు కానీ ఏం తినబుద్ధి కానప్పుడు కానీ ఈ మామిడికాయ పచ్చడి అనేది వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మనము బయట తీసుకోవడం కంటే కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మన సొంతంగా మనం ప్రిపేర్ చేసుకొని ఈ పచ్చడి అనేది టేస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది.
ఇంకా ఈ పచ్చడి అయితే మాత్రం టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఎప్పటికైనా మనము పచ్చడిలో తేమ తగలద్దు. తేమ అనేది గరిటెలకు కానీ మనం ఎప్పుడైనా పచ్చడి తీసుకునేటప్పుడు తేమ అనేది తగలకుండా మనం జాగ్రత్త పాటిస్తే కనుక ఫంగస్ అనేది పచ్చడికి పట్టదనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదేవిధంగా స్పూన్స్ కానీ మనం యూజ్ చేసే గరిటెలు కానీ బాగా తుడుచుకొని పొడిగా ఉన్నటివే మనము ఇందులో యూజ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 2 days తర్వాత ఇలా వాటరిష్గా వచ్చింది. బాగా పుల్లటి కాయలు ఊటగల్ల కాయలు అయితే కనుక మనకు బాగా వస్తుంది. బట్ ఊట అనేది ఇప్పుడైతే సరిగా రాలేదు. ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనే పచ్చడి అయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇది 2 months మా పిల్లలు ఇమీడియట్గా యాప్ చేస్తారు కాబట్టి నేను కొద్దిగా సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కొట్టేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని మనం ఆయిల్ అనేది ఇందులో కలుపుకొని మనము వెంటనే వేసుకొని తినచ్చు. చాలా అన్నంలో కలుపుకొని తింటే కనుక నాకు చాలా టేస్టీ అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.